ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజూ ఒక జంతువును వేటాడి తినేది. అందులో ఉన్న అన్ని జంతువులు భయంతో ఒక్కొక్కటిగా దాని దగ్గరకు వెళ్ళేవి. ఒకరోజు సింహం దగ్గరకు వెళ్లే పని ఒక చిన్న కుందేలుకి వచ్చింది. కుందేలు చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు చేరింది. సింహానికి కోపం వచ్చి అడిగింది, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు? అందుకు కుందేలు చెప్పింది, ప్రభూ, నేను రావడానికి బయలుదేరినప్పుడు ఇంకో సింహం నన్ను ఆపింది. అది చెబుతోంది, ఈ అడవికి నేనే నిజమైన రాజని. ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది. అది వెంటనే అడిగింది, ఎక్కడ ఉంది ఆ సింహం? అప్పుడే కుందేలు తెలివిగా దగ్గరలో ఉన్న ఒక నీటి బావిని చూపించింది. ఇదే దాని గుహ. మీరు లోపల చూస్తే మీకే తెలుస్తుంది అంది. సింహం బావిలోకి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసింది. తనతో తలపడడానికి ఇంకో సింహం వచ్చిందని అనుకుని కోపంతో అందులోకి దూకింది. అంతే, నీళ్లలో మునిగిపోయింది. అందరూ జంతువులు ఆనందించాయి. కుందేలు తన తెలివితో అడవిని ముప్పు నుండి కాపాడింది. తెలివి ఉన్నవాడిని ఎవరూ అడ్డుకోలేరు, ఎంత శక్తివంతుడైనా సరే.